రేవంత్ బీజేపీ వాళ్లు నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వీళ్లు బట్ట కాల్చి మీద వేసే రకాలని అన్నారు. కేసీఆర్ పై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఏమీ చెయ్యకుండా వాళ్లలాగా దత్తమ్మల్లా కూర్చోవాలా అని అడిగారు. రేవంత్ వచ్చాక భూమి ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి చేరుకున్నాయని అన్నారు. ఒక్కడన్నా నియత మాట మాట్లాడిందా? నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి అంటాడు, మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసిండు కేసీఆర్, 55,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. అసలు ఖర్చు అయింది 5,000 కోట్లు. మిషన్ కాకతీయ చెరువుల మీద పెట్టిన ఖర్చే 5,000 కోట్లు. నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి 56,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. ఇది ఓటికి మొక్కాలే. ఖర్చు పెట్టింది 5,000 50,000 తింటారు ఎవరన్నా అంటే ఏం మాట్లాడు? అంటే మీరు ఏమన్నా కానీ బట్టగాల్చి మీరు చేసే రకం. అది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు పాండవుల చెరువుల సుక్క నీళ్లు ఉండునా, మల్లన్న సాగర్లో నీళ్లు ఉండునా, గజ్వేల్లో పంటలు వండునా, మనం బోరేస్తే 400 ఫీట్లు వేస్తే సుక్క నీళ్లు వచ్చునా? ఇలా కాళేశ్వరం కట్టినాక బంగారం వాళ్ళ పంటలు పండుతున్నాయి మన మెదక్ జిల్లాలో. కాళేశ్వరంలో పెట్టిందే 84,000 కోట్ల ఖర్చు, 1,00,000 కోట్లు తిన్నారని బదనాం చేస్తారు. అంటే ఏం చేయొద్దు, మీ లెక్క దద్దమ్మ లెక్క కూర్చోవాలి, ప్రజలకు ఏం పని చేయొద్దా? కేసీఆర్ కాళేశ్వరం కట్టింది కనుక ఇలా బంగారమూల పంటలు పండుతున్నాయి మా మెదక్ జిల్లాలో. బంగారమూల మా రైతులు బతుకుతున్నారు. ఇలా భూముల ధరలు పెరిగినాయి కేసీఆర్ వచ్చినాక. అరే మీకు తెలియదా చెల్లె, అప్పుడు ఇదే గజ్వేల్లో 5 లక్షలకు 10 లక్షలకు భూమి కేసీఆర్ వచ్చినాక ₹1 కోటి పెరిగినాయో లేవా? భూముల ధరలు విలువలు పెరిగినాయో లేవా? కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది? భూముల